ప్రస్తుతం సొంత చెల్లెళ్ళే శరీరంలో వేరే పార్టీ అది వేరే అండి, అన్నదమ్ములకి మాకు లేవటి అన్నదమ్ములు కూడా వాళ్ళు అంటే వేరే పార్టీ అలా అనకండి. జగన్ ఏం చేశాడు ఏ ఉంటాయి వాళ్ళ కుటుంబాల్లో అవి మనం చెప్పకూడదండి. టీవీలో ఉంటుంది కదా జగన్ అవి మనకేం తెలుసండి బాబు, అలాంటివి మనం చెప్పకూడదు. మన అన్నదమ్ముల్లో మనకే ఉంటున్నాయి గొడవలు. అంతే మళ్ళీ కలుస్తారు కలుతారో ఏదో చేస్తారు, మనకు అన్నీ అవి వేస్ట్. అది మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, చేసుకొని ఉండే వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ జగన్ భయపడుతున్నాడా అన్నవారు ఎవరండి? టీడీపీ చంద్రబాబు నాయుడు లోకేష్ అంటున్నాడు. ఏడు లోకేష్కి ఏమొచ్చండి, లోకేష్ కానీ పరిపాలన మీద తెలిసేటి తెలుసు అంటాడు. మంగళగిరి గెలిచి మంగళగిరి పోలే వెళ్ళండి, తప్పు చూద్దాం కానీ ఎగిరే జెండా టీడీపీ జెండా. మీకు జగన్ మళ్ళీ సీఎం అవుతాడు. ఎవరంటే ఏమన్నా ఒకవేళ సీట్లు ఎక్కువ రాపోవచ్చు, అప్పుడు మీద తగ్గుతాయండి. కాకినాడలో ఎగిరే జెండా ఏదైతే బాగుంటుంది, ఏదైనా జగన్ బాబు అత్తరండి సీఎం. ఇంకా చెప్పకండి, మాకు సీఎం కావాలా. పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ప్రజలందరూ పవన్ కళ్యాణ్ నాకులా ఒడివడిగా కాస్తే పొద్దు తెల్లారిపోదు. క్యాండిడేట్ అలాంటి దన్నున్న క్యాండిడేట్ అయితేనే సీఎం. ఓకే, చంద్రబాబు నాయుడు కూడా చేయలేని పరిపాలన ఇప్పుడు పథకాలు పెట్టి అనమానండి. వాళ్ళ నోటంటే పథకాలు అనిపించండి, చెప్తాను. మీరు ఓ జగన్ పథకాలు వీళ్ళ నోటని చెప్పాలి. మరి ఇప్పుడు కాకినాడ రూరల్ కనెక్టింగ్ మీ ఎమ్మెల్యే కన్నబాబు గారండి ఎలా చేస్తారు పనులు? పర్వాలేదండి, ఆయనకండి వ్యక్తిగతంగా ఏంటి మనిషి పర్లేదు, మంచోడండి. అన్ని చెప్పినట్టుగా నెరవేర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో రాజీ లేదు, పథకాలన్నీ కరెక్ట్ అవుతున్నాయి అన్నమాట. మళ్ళీ ఎందుకు కాకినాడలో అందరూ ప్రజలందరూ ఏ అంటారండి, దానికి ప్రతిపక్షం ఉంటుంది లేకుండా ఉండదు. అందరూ వన్ సైడ్ అయ్యారు కదా ఓటు. జగనే రావాలని చాలా మంది అంటున్నారు. ఎందుకు ఇక్కడ చాలా మంది అంటాం ఇదే, ఆయన చేసిన పథకాలు ఆయన ఇంటికి ఈయన ఉన్నాడు, ఆయనకి ఒళ్ళో పడిపోతే రేపు పొద్దున్న డబ్బులు రేపే 1వ తారీఖు ఎవడండి తెచ్చిచ్చినాడు డబ్బు. ఆ పథకాలు అమలు చేసినాడు ఎవడండి? కోట్లు ఎట్టు కొన్నాడు మా ఊళ్ళో తలాలు. మీకు ఆగినాడు తలాలు బిల్డింగ్లు కడతారా? ఒకసారి రౌండ్ అయ్యండి బిల్డింగ్లు, జగన్ గారి కాలనీలు. ఎవరంటే అవును జగన్ గారి కాలనీ సార్ రౌండ్ అయ్యండి. ఇగో ఇదే తెలంగాణ ఒకసారి రండి. ఇక ఈయన అక్కడికే వెళ్తున్నాడు. న్యామం వెళ్తారు, అప్పుడు న్యామంలో చూడండి ఆయన బిల్డింగ్లు మదిపోతానమాట. మహానుభావుడు తిమ్మాపురం దగ్గర చూడండి, తూన్ దాటినారు ఇలా రోడ్డు ఉంది. ప్రజలకే మంచి చేశాడు సార్. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఆయనే సీటు గ్యారంటీ, గన్సట్ అందులో డౌట్ లేదు. ఏవో సీటు పోతే సుఖం ఉందండి. రాజశేఖర్ బాబాయ్ కట్టినట్టు కట్టావు, నేను తిరుపతి వచ్చాడు, గుడి చేసుకున్నాను. మళ్ళీ జగన్ రావాలంటావా రావాలంటావా? మళ్ళీ జగన్ వస్తాయండి, జగన్ రావాలంటే వచ్చేయండి. జగన్ ఆల్రెడీ నోటని చెప్పమనండి, చూద్దాం జగన్ గారి పథకాలన్నీ మంచిగానే ఉన్నాయి సౌకర్యాలు. చాలా బాగున్నాయి. ఇంటింటికి వస్తున్నారా? ఇంటింటికి వస్తారు. వాళ్ళు ఆ టైంకి వచ్చి ఇంటింటికి వస్తుందా? ఉచితంగానే ఇస్తున్నారా? ఉచితం లంచాలా? అందులో రాజీ లేదు. లంచాలు ఏం తీసుకుంటున్నారు? అసలు పైసా లంచం లేదు, ఏమీ లేదు. ఏమీ లేదు, ఇంటింటికి జీతం ఇచ్చేస్తున్నారండి. ఇంటింటికి మేము ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు ఏమో ఇక్కడ అన్ని ఇంటింటికి వచ్చేసి ఆనందమైన బాబాయ్. ఏ గవర్నమెంట్ ఇలా ఇవ్వలేదు కదా, కిందకెళ్ళి నుంచోవాల్సి వచ్చేది. వాళ్ళు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి నుంచుంటున్నారు. వాళ్ళు వస్తున్నారండి, మమ్మల్ని లేపుతున్నారండి బాబు, మమ్మల్ని లేపుతున్నారు. జగన్ గవర్నమెంట్ చాలా గొప్పగా ఉంది. ఏం చేశాడు మీదల్లా? మా ఊళ్ళో అయితే శుభ్రంగా చాలా చేశారు, చాలా మటుకు చేశారు. లెక్క చెప్పాలంటే మొన్న చుట్టూ చదివారు, ఎక్కువగానే చేశారు. గవర్నమెంట్ నుంచి వచ్చి అన్నీ వచ్చాయి. జగన్ గవర్నమెంట్ నుంచి పింఛన్ వస్తుంది, గోరుముద్దలు వస్తున్నాయి, చెయ్యూతలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. స్కూల్ పిల్లలకే ఈయన చేసినంత గొప్పతనం ఇంకెవడో వచ్చినా చెయ్యి పోర కూడా. సాక్స్ కాడి నుంచి పెన్సిల్ దాకా ఇచ్చుకొచ్చాడు ఆయన. అది స్కూల్లో మరి అదైతే గొప్ప. బాగానే పిల్లల గురించి బాగా ఎక్కువ. హాస్పిటల్లో స్కూళ్ళు ఇవి ఎక్కువ. ఇది ఇంతకన్నా చేసేవాడు ఎవడో రాబోడు కూడా. అది కన్నబాబు గారు ఆత్మను పోతూ ఉంటుంటారో, మేము వెళ్తుంటాం, ఆయన వస్తుంటారు. ఆయనే వస్తారు. రావాలంటాం కాదు, వస్తారు. అన్ని పార్టీలు ఒక పక్క, జగన్ ఒక పక్క. అవును,
అది మీ ఆత్మ టీవీలో చూస్తున్నదే ఏ మామూలుగా ఇక ఏదో నక్కల్లాగా 10 నక్కలు వస్తే అంత ఓ సింహం వచ్చి పడిపోద్ది అంతే సింహం లాంటి సొంత చెల్లెలే శరీరంలో వేరే పార్టీలో పోనీ పోనీ పర్లేదా పోనీ భయపడుతున్నాడు అంటే జగన్ భయపడ్డా దానికి ఎవరికే భయపడ్డావు దేవుడికి కూడా భయపడ్డావు ఇప్పుడు శర్మిలాని పెట్టి పక్కదారిలోకి చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్ ఓడిస్తాను చిత్తుగా అంటున్నాడు. అది వందా జగన్ ఏం ఓడించలేడు. నమ్మకం ఏంటి? అడిగేం 10 మంది కూడా ఉంటారు కాబట్టి అంతమంది వచ్చారు వస్తారు వస్తారు ఈ మామూలు ఎవడన్నా కొత్తగా వచ్చాడంటే మాకు చేరతారు 10 మంది ఇక్కడ. అది మామూలు సాధ్యం. అది మరి జగన్ కి బస్సుల మీద అంతంత మంది వస్తారు మీటింగ్ కదా. అది అభిమానం. అది అభిమానం. మరి మీ మన ఊర్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా? కాకినాడ కంటే మా ఊరికి బాగా జరిగింది. కాకినాడ కనెక్టింగ్ పల్లెటూర్లు పంచాయతీలు రూరల్కి. మరి కన్నబాబు గారు మనకి ఏమైనా వచ్చారా ఊరికి? అత్తమానం వస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా అయినా వస్తారు. నమ్మకం ఏంటి ఇక్కడ మా గ్యారంటీ నమ్మకం గ్యారంటీ. ప్రజలు ఎందుకు అందరూ జగన్ అనుకుంటున్నారు? ఇక్కడ మంచితనాన్ని బట్టి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి జనాలకి అందరికీ ఉపయోగపడుతున్నాయి. కొంత గిల్లు తినేవారు అప్పుడు గిల్లుకోకుండా ఉపయోగపడుతున్నాయి. ఒక్కొక్క ఇంటి ఆడపడికి 20,000 30,000 వేస్తున్నాడు. ఎందుకంటే వెయ్యాలా ఎత్తడు. ఒక మహిళలు ఆడోళ్ళు దృష్టి బాగా ఆయనకి ఎక్కువ. పిల్లలు అప్పు చేసేస్తున్నాడు అంటున్నాడు. ఆడు బొందా అంటాడు. అలాగా ఎవడో నేను ఎక్కడి నుంచి అన్నా నేను వీడి అడిగి తెచ్చి నీకు ఎడితే వీడు చూడలేక ఏదో అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమో అమ్మఒడి 3 కొడుకులు ఉంటే 3 కొడుకులు అమ్మఒడి వేసేస్తానంటే ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు ఏం లేడు. ఒక్కడికి వేయడానికి ఇంత అప్పు చేస్తాడు, మరి 3కి వేయడానికి అప్పు అయితే ఇతర రాష్ట్రాల మీద మనదే తక్కువ అప్పు. టీవీలో వాళ్ళకింత అయితే ఇతర రాష్ట్రాల మీద మనదే తక్కువ. పెద్ద అప్పు కదట. బాగా చేసుకుంటూ వచ్చాడు జగన్. వదిలేకల జగన్ అయితే వస్తాడు, గ్యారంటీగా వస్తాడు. మీరు సర్వే ఊరికే చెయ్యక్కర్లేదు కూడా జగన్ గ్యారంటీగా వస్తాడు. ఇంటికి వెళ్ళిపోయి పడుకోమంటాం బ్రహ్మాండంగానే గరణగా వస్తాడు.